దాని మీద స్పందించడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మనం ఈ పవర్ విషయంలో కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో మీ కామెంట్ ఏంటి సతీష్? రైట్, అంటే ఇక్కడ వివాదం నేపథ్యంలో నిన్న పవన్ కళ్యాణ్ అంటే జూన్ 2 పవన్ కళ్యాణ్ సభకి అనుమతి నిరాకరణ, తర్వాత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టడం, అంతకు ముందు కొందరు మాట్లాడడం, ఆ తర్వాత మాట్లాడడం, ఇదంతా కొంత రచ్చ అయితే రాజకీయంగా ఒక రచ్చ లేపింది. అవును సార్. కానీ ఇక్కడ కేటీఆర్ వ్యాఖ్యల కోసం మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే కేటీఆర్ ఈ విషయంలో మాత్రం చాలా హుందాగా రెస్పాండ్ అయ్యారని మనం చెప్పుకోవాలి. అంటే కేటీఆర్ మాట్లాడాల్సిన చాలా అంశాలు మాట్లాడారు, కానీ చాలా హుందాగా ఒక పద్ధతిగా మాట్లాడారు. ఇక్కడ పోటీ చేయొద్దని ఎవరన్నారు? అసలు జనసేన పుట్టిందే తెలంగాణలోని, మీరు గత ఎన్నికల్లో పోటీ చేశారు, కానీ ప్రాంతీయవాదాన్ని ఒక ఉగ్రవాదంగా అనటం అనేది కరెక్ట్ కాదు అంటూ చాలా హుందాగా ఆయన మాట్లాడారు. నిజంగా కేటీఆర్ మాట్లాడిన దాంట్లో ఈరోజు ఒక హుందాతనం కనిపించింది. అది ఎందుకంటే నేను ఒకసారి చెప్తాను. పవన్ కళ్యాణ్ని పోటీ చేయొద్దని ఎవరన్నారు? పవన్ కళ్యాణ్ ఎవరు అడ్డుకున్నారు? 2018, 2023లో జనసేన పోటీ చేయలేదా? రెండోది, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను మేము కూడా వ్యతిరేకించాం అన్న అంశాలను ప్రస్తావించారు. అలాగే దేశభక్తి గురించి పవన్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు అంటూనే, ఒకవేళ అదే నిజమైతే ప్రాంతీయవాదాన్ని ఉగ్రవాదం అంటున్నారు కాబట్టి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం ప్రాంతీయవాదం అంటూ ఒక ప్రశ్నను అయితే సంధించారు. అంటే టెక్నికల్గా రాజకీయంగా ఆయన మాట్లాడారు, కానీ ఎక్కడ కూడా పరుషంగా మాట్లాడటం ఇలాంటివన్నీ ఎక్కడ జరగలేదు. అందుకు ఇక్కడ కేటీఆర్ స్పందించిన తీరు అనేది ఒక రకంగా కొన్ని స్టేట్మెంట్స్ ఫెరోషియస్గా అనిపించినా చాలా హుందాతనంగా మాట్లాడారు. అంటే ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు అన్నది కేటీఆర్ వ్యాఖ్యల్లో మనం బలంగా చూడాల్సిన అంశం. ఎందుకు చూడాల్సిన అంశం అని నేను చెప్తున్నానంటే, అసలు కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో సడన్గా ఎంట్రీ ఇచ్చింది, లేట్గా ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఏమైపోయిందంటే, ఈరోజు కొన్ని పత్రికల్లో కొన్ని కథనాలు వచ్చాయి, కొందరు ఎనలిస్టులు కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడారు, బట్ బీఆర్ఎస్ను బీజేపీని టార్గెట్ చేయలేదు, వాళ్ళ కోసం మాట్లాడలేదని మాట్లాడారు. నిజంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో ఆ ప్రస్తావన లేదు, ఆ ప్రస్తావన రావాల్సిన అవసరం లేదు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, పవన్ కళ్యాణ్ నిన్న మీడియా సమావేశం పెట్టడానికి ముందు వరకు జరిగిన ఆ పరిణామాల క్రమంలో ఎక్కడ కేటీఆర్ పవన్ కళ్యాణ్ సభ పైన అనుమతి నిరాకరించడం లేని సభ పెడుతున్నారు ఆవిర్భావ దినోత్సవం రోజు అన్న అంశాన్ని ఎక్కడ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ బలంగా మాట్లాడలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ నేతలు స్పందించారు. జగదీష్ రెడ్డి మాజీ మంత్రి మాట్లాడారు. ఈరోజు కూడా నిరంజన్ రెడ్డి, మాది ప్రాంతీయవాదం అంటావా? కాదు, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ వాదం అనేది జాతీయవాదం అంటే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. అంటే బీఆర్ఎస్ నేతలు కొంత గట్టిగా మాట్లాడినా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ పార్టీకి కీలక నేతగా ఉన్న కేటీఆర్ మాత్రం కొన్ని అంశాలను ప్రస్తావిస్తూనే, మీరు పోటీ చేయొచ్చు, ఇక్కడ ఎవరికి ఇది కాదు, మీరు గతంలో పోటీ చేశారు, మీరు పోటీ చేయొచ్చు, మీరంటే ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా గౌరవం ఉంది, మీరు వస్తే మా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా అంటూ చాలా హుందాగా మాట్లాడారు. యాక్చువల్గా గత 12 ఏళ్ళుగా తెలంగాణ విభజన జరిగిన తర్వాత కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా రాజకీయ పార్టీల మధ్య కొన్ని రకాల వివాదాలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఈ కాంట్రాస్ట్లు నడుస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ నిర్ణయాల పట్ల, పాలనలో ఉన్న నాయకుల నిర్ణయాల పట్ల అటు ఇటు కొంత కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి. బట్ ఎట్ ది సేమ్ టైం ఎక్కడ కూడా ప్రజల మధ్య అలాంటి విద్వేష భావం లేదు. ఈరోజు కేటీఆర్ కూడా, మేము సయోధ్యగానే ఉన్నాము, మీరు విశాఖ స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకంగా మీరు ఉద్యమిస్తే మేము మద్దతు తెలిపాము అన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఇక్కడ కాంగ్రెస్ అంశాన్ని కూడా ఆయన కేటీఆర్ ప్రస్తావించారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ విషయంలో మనం చూస్తే, చాలా కొన్ని అంశాలను ఆయన ప్రస్తావించారు. అంటే కాంగ్రెస్ ప్రధానంగా దేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు అన్న అంశంతో పాటు, తెలంగాణ కథలో అసలు కాంగ్రెస్ విలన్ కాంగ్రెస్ ఇచ్చిందని అంటారు, కానీ కాంగ్రెస్ని కార్నర్ చేశారు. కాంగ్రెస్ని ఎందుకు కార్నర్ చేశారన్న అంశాన్ని ప్రస్తావిస్తే, మనం ఇక్కడ కాంగ్రెస్ని కార్నర్ చేసే క్రమంలోనే ఆయన జనసేన ఇక్కడ పోటీ చేయొచ్చు అన్న మాట వాడారు. ఆ మాట ఎందుకు వాడారు? కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ మిగతా నేతలు సవాల్ విసిరారు, నువ్వెవరు ఇక్కడ రాజకీయాలు చేయడానికి, నువ్వెవరు మమ్మల్ని మాట్లాడటానికి అని. దానికి కూడా పవన్ కళ్యాణ్ ఒక కౌంటర్ ఇచ్చారు నిన్న మనం ప్రెస్ మీట్లో చూస్తే. అంటే వైనాడ్లో, కేరళలో ఉన్న వైనాడ్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోటీ చేయొచ్చు, మెదక్లో ఇందిరాగాంధీ పోటీ చేయొచ్చు, మీరు ఎవరైనా పోటీ చేయొచ్చు, కానీ నేను ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయటం ఎంతవరకు చేయకూడదా? పొన్నం ప్రభాకర్ అన్నారు, మీరు ఎక్కడో గుజరాత్లో ఎక్కడ పోటీ చేయొచ్చు కదా, ఆంధ్రప్రదేశ్లో ఎట్లా పోటీ చేస్తారని.
అంటే కాంగ్రెస్ పార్టీ మొన్న ఈ మధ్యకాలంలో జరిగిన వివాదం నేపథ్యంలో కొంత కాంగ్రెస్ పార్టీ వెనకబడుతుందేమన్న భావనలో కాంగ్రెస్ పార్టీ కొంత స్పీడ్ పెంచింది. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొంచెం స్లో అయింది. ఎట్ ది సేమ్ టైము బీఆర్ఎస్ బీజేపీని ఎక్కడ పవన్ కళ్యాణ్ నిజంగా ఏమీ అనలేదు. ఎందుకు అనలేదంటే అనడానికి అక్కడ స్కోప్ లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పవన్ రాకని కానీ పవన్ కళ్యాణ్ మొన్న వివాదంలో కానీ కొంచెం ఎక్స్ట్రీమ్గా ఏమీ రెస్పాండ్ కాలేదు. ఎట్ ది సేమ్ టైం భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో చాలా వ్యూహాత్మకంగా ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, కానీ ఎంపీ రఘునందన్ రావు మాత్రం పవన్ కి మద్దతుగా మాట్లాడారు. ఏంటి ఇక్కడ తప్పు, ఇక్కడ సభ పెట్టుకుంటే తప్పేంటి అన్న అంశాన్ని తప్పేంటి అని మాట్లాడారు. అంటే లార్జర్ సెన్స్ లో చూస్తున్నప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఒకరిద్దరు దూకుడుగా మాట్లాడినా కేటీఆర్ మాట్లాడిన దాంట్లో లేవనెత్తిన అంశాల్లో ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది. తెలంగాణ ప్రాంతీయవాదాన్ని మీరు ఉగ్రవాదంతో ఎలా పోలిస్తారన్న అంశాన్ని కొంత గట్టిగా ప్రశ్నిస్తూనే ఆయన అంటే గౌరవం ఉంది, ఆయన ఎక్కడైనా పోటీ చేయొచ్చు, మాకు అలాంటి అరమరికలు లేవు అన్న ఒక బలమైన ఒక స్పోర్టివ్ స్పిరిట్, ఒక అంటారు కదా రాజకీయాల్లో కొంత ఆ హుందాతనాన్ని ప్రదర్శించే విధంగా కేటీఆర్ ఈరోజు మీట్ ది ప్రెస్ లో మాట్లాడారు. దానికి తగ్గట్టుగానే మనం చూస్తే మనం ఈ అనాలిసిస్ ప్రారంభానికి కొద్దిసేపటి ముందే మన వాట్ ఇట్ మీన్స్ పవన్ కళ్యాణ్ కూడా రెస్పాండ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయిన దీంట్లో కూడా పవన్ కళ్యాణ్ కేటీఆర్ నాకు మిత్రుడే అంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. అంటే ఇక్కడ ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఇంకో కొత్త అనుమానాన్ని ఏం వ్యక్తం పరుస్తున్నారు, ఒకరిద్దరు అంటున్నారు. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పవన్ కలుస్తారు, ఇక్కడ జనసేన కలుస్తుందని ఒక కొత్త వాదాన్ని తెర ముందుకు తెచ్చారు. అంటే రాజకీయాలు అంటారు కదా, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు, ఎక్కడైనా ఏదైనా జరగచ్చు. ఎందుకంటే ముఫ్తీ మహమ్మద్ పార్టీ పీడీపీతో భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు సపోర్ట్ చేసుకుంది. బీహార్లో జేడీయూతో ఒకప్పుడు విభేదించిన భారతీయ జనతా పార్టీ వాళ్ళు మళ్ళీ కలిశారు. అంతకుముందు మమతా బెనర్జీ ఎన్డీఏలో ఉంది, అదే మమతా బెనర్జీ ఇప్పుడు బిగ్ టార్గెట్ అయింది భారతీయ జనతా పార్టీకి. అంటే రాజకీయంగా ఎవరు ఎప్పుడు కలుస్తారు, ఎవరు ఎప్పుడు విడిపోతారు అనేది మనం చెప్పలేం. ఇప్పుడు గతంలో ఎన్డీఏకి సంబంధించి మనం చూస్తే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్గా చక్రం తిప్పారు. 2004 ఎన్నికల్లో ఓడిపోయేసరికి భారతీయ జనతా పార్టీ తీరుని ఆయన తప్పుపట్టు రాజకీయం చేశారు. ఆ తర్వాత వేరే 2014 ఎన్నికలకు వచ్చేసరికి అదే బీజేపీ, జనసేన, టీడీపీ ఆంధ్రప్రదేశ్లో కూటమి కట్టే. మళ్ళీ అక్కడ 3 సంవత్సరాలు 9 నెలల తర్వాత బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మోడీ పై కానీ లేదంటే ఎన్డీఏ తీరుపై కానీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తుందని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక కలవరం అనుకున్నారు అందరూ. బట్ మొన్న ఏం జరిగింది, మొన్నటి ఎన్నికల్లో అదే భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కలిసి మళ్ళీ కూటమిగా ఉన్నాయి. ఇప్పుడు కూటమిగా ప్రభుత్వంలో ఉన్నాయి, కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నాయి. అంటే రాజకీయాలు ఏమైనా జరగచ్చు. దాన్ని మనం ఇది జరగదు అని ఎవరైనా అన్నారంటే తప్పే అవుతుంది. అయితే ఇక్కడ నిజంగా జనసేన బీజేపీ బీఆర్ఎస్ కాంబినేషన్ వస్తుందా రాదా అన్నది ఒక కీలకమైన ప్రశ్న. ఎందుకు అడుగుతున్నానంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు టీడీపీకి జనసేనకి ప్రత్యర్థిగా ఉంది క్లియర్ కట్ గా. బట్ వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి అంటే రాజకీయంగా. ఎందుకంటే కేసీఆర్ ఇక్కడ సీఎం గా ఉన్నప్పుడు, లేదంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఉన్న ఒక సయోజ్యమైన వాతావరణం, కొన్ని విషయాల్లో ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్న విధానం ఉంది రాజకీయంగా, అది తప్పేం కాదు. అలాంటి నేపథ్యం ఉన్న బీఆర్ఎస్ ని చంద్రబాబు అంటే టీడీపీకి బీఆర్ఎస్ కి మధ్య కొంత రాజకీయ ప్రతికూలత ఉంది రెండు పార్టీల మధ్య. గతంలో జరిగిన పరిణామాలు ఇప్పటికి కూడా బీఆర్ఎస్ వర్సెస్ టీడీపీ అంటే కొంత విభజనకి ముందు 2009లో కూటమిగా పోటీ చేశారు, కానీ విభజన తర్వాత టీడీపీ బీఆర్ఎస్ మధ్య బచ్చగడ్డేస్తే బగ్గుమనే వాతావరణం, రాజకీయ వాతావరణం కంటిన్యూ అవుతుంది. అది వాళ్ళ ఎజెండా కావచ్చు, వాళ్ళ వ్యూహం కావచ్చు, వాళ్ళ సిద్ధాంతం కావచ్చు, తప్పపడట్లేదు. అలాంటప్పుడు బీఆర్ఎస్ తో జనసేన కలుస్తుందా, నిజంగా బీజేపీ కోరినట్టు ఆ కాంబినేషన్ వస్తుందా అంటే కొంత సమాధానం అంత ఈజీగా దొరకలేని ప్రశ్న. ఒకవేళ అదే జరిగితే అంటే బీఆర్ఎస్ తో కనుక జనసేన కలిస్తే అక్కడ కూటమి విషయంలో ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, బీఆర్ఎస్ కు స్నేహితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ విధంగా దీనిపై రెస్పాండ్ అవుద్ది అన్నది ఒక కీలకమైన రాజకీయ అంశమే. ఎందుకంటే నిన్న ఇక్కడ పవన్ కళ్యాణ్ బీఆర్ఎస్ బీజేపీని కామెంట్ చేయలేదు అన్నారు. సో నిజంగా అంటే అందరూ కూడా చాలా మంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇదేదో పెద్ద రాజకీయ వ్యూహం అనే అనుకుంటున్నారు అందరూ కూడా. అవును, అంటే ఇక్కడ రాజకీయ వ్యూహం ఏమి లేదు. ఎందుకంటే ఇప్పుడు పవన్ రాకని, పవన్ వ్యవహారాన్ని ఎక్కడ భారతీయ జనతా పార్టీ తెలంగాణ నేతలు ఎవరు తప్పుపట్టలేదు.
అక్కడ ఇష్యూ లేదు, ఆయన వాళ్ళ మీద మాట్లాడలేదు. ఎట్ ది సేమ్ టైం ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా గట్టిగా ఏమి స్పందించలేదు. రెండోది పవన్ రాకని బీఆర్ఎస్ ఎక్కడ అడ్డుకోలేదు, మీరు ఎట్లా వస్తారని ఏం అడగలేదు. కవిత మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడారు, అంతకుముందు కొందరు తెలంగాణ వాదులు మాట్లాడుతున్నారు. అందుకు పవన్ కళ్యాణ్ ఆ ఇద్దరు విషయాన్ని ప్రస్తావించుకోవడానికి అదొక కారణం ఉంది. కొందరు ఏమంటారు, మరి తెలంగాణ ఉద్యమము ఇష్యూస్ వీటన్నిటి మీద మాట్లాడినప్పుడు అటు ఎందుకు వీళ్ళిద్దరు ప్రస్తావన తేలేదంటే, పవన్ కళ్యాణ్ 1-2 విషయాలు ప్రస్తావన తెచ్చారు. ఏమన్నారు అంటే, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా మారింది, మహారాష్ట్రలో శాఖ పెట్టలేదు, ర్యాలీ చేయలేదు, ఆంధ్రప్రదేశ్లో శాఖ పెట్టలేదు అని ఈ అంశాలను అయితే ప్రస్తావించారు ఆయన. కానీ ఎక్కడ కూడా వాళ్ళని పరుషంగా మాట్లాడలేదు. ఎక్కడ బీజేపీ బీఆర్ఎస్తో మాట్లాడలేదు కాబట్టి దీని వెనక ఏదో ఒక రాజకీయం ఉందన్న చర్చ 2 రాష్ట్రాల్లో స్టార్ట్ అయిపోయింది. త్వరలో బీజేపీ డైరెక్షన్లో బీఆర్ఎస్ జనసేన కలిసి పోటీ చేస్తాయి అన్న ఒక వాదనని కొందరు తెర ముందుకు తెచ్చేశారు. ఈ తెచ్చేసిన నేపథ్యాన్ని దేనికి లింక్ చేశారు? కేటీఆర్ కూడా సాఫ్ట్ గా మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ కూడా కేటీఆర్ పట్ల సాఫ్ట్ గా రెస్పాండ్ అయ్యాడు అని పెట్టారు. నేనేమంటానంటే, దీనికి కాంటెస్ట్ దీనికంటే కేటీఆర్ హుందాగా రెస్పాండ్ అయ్యారు అని నేను అంటాను. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక మాజీ మంత్రిగా ఆయన రెస్పాండ్ అవ్వాల్సిన తీరులో రెస్పాండ్ అయ్యారు. అందుకే పవన్ కళ్యాణ్ కూడా కేటీఆర్ నాకు మంచి మిత్రుడు అంటే ఆయన రెస్పాండ్ అయ్యారు. అంటే ఇక్కడ ఏంటంటే వివాదాన్ని మరింత పెంచుకోని వాతావరణం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక 2 రాజకీయ పార్టీల మధ్య రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పుడు ఒకరి అభిప్రాయాన్ని ఇంకొకరు తప్పుపట్టచ్చు. ప్రజాస్వామ్యంలో తప్పుపట్టే రైట్ మీకుంది. తప్పుపట్టే విధానం ఏంటి, తప్పుపట్టే రాజకీయ విధానం ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. నేను ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ విషయంలో కేటీఆర్ ఇది బెస్ట్ అని చెప్తున్నాను నేను. కేటీఆర్ చెప్పాల్సినవన్నీ చెప్పారు, వెయ్యాల్సిన కౌంటర్లు వేశారు, కానీ చాలా హుందాగా బ్యాలెన్స్డ్గా ఆయన మాట్లాడిన విధానం ఇలాంటివి ఏమైతే అంటే కౌంటర్ ఇచ్చినట్టు ఉంటుంది, ఎదుటోళ్ళని తప్పుపట్టినట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఒక హుందా రాజకీయానికి ఇది ఒక రిప్లికాగా ఉంటుంది. అది మనం ఇక్కడ చూడాల్సిన అంశం. నేను అనుకుంటున్నాను నిజంగా ఇందాక ప్రస్తావించినట్టుగా బీఆర్ఎస్ బీజేపీ అలాగే జనసేన కలుస్తాయి అని అనుకోలేను. ఒకవేళ అదే జరిగితే నేను ఇందాక ప్రస్తావించినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దాని ఇంపాక్ట్ ఏంటి, నిజంగా కూటమికి సంబంధించి పరిణామాలు వేరేగా ఏమైనా మారుతాయా, ఒకవేళ బీఆర్ఎస్కు ఇక్కడ నిజంగా జనసేన కలిసి పోటీ చేసే వాతావరణం నిజంగా క్రియేట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత బీఆర్ఎస్కు ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి, ఫ్రెండ్లీ పార్టీగా అని అంటారు కాబట్టి, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ మీద దాడి తగ్గిస్తుందా, అప్పుడు టీడీపీ స్పందన ఎలా ఉంటుంది, ఇట్లా రకరకాల అంశాలు ఇప్పుడు వస్తాయి ఒకవేళ అదే నిజమైతే. ఇది ఇప్పుడు ప్రస్తుతం పిక్చర్. ఓకే. అండ్ సతీష్ గారు, మనం చూసుకుంటే ఇప్పుడు ఈ తెలంగాణ ఈ వివాదం